కర్నూలు జిల్లా కోసగిలో కొసగయ్య రథోత్సవం ఉదయభానుడు కనుమరుగవుతుండగా కన్నుల పండుగగా సాగింది. కొసగయ్య రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలి రావడంతో కోసగి అంతా జనసంద్రంగా మారింది. కోసగిలోని 3వ వార్డులో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి, మరో పేరుగా పిలువబడే కొసగయ్య స్వామి పండుగ సందర్భంగా 2 రోజుల నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగానే ఉదయం నుంచే కొసగయ్య స్వామికి ఆకుపూజ, నదీ జలాలచే అభిషేకాలు, మంగళహారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రథోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి, ముత్తురెడ్డి, నాడిగేని చిన్న, తాయన్న ఇక వారి నాయకులు, కార్యకర్తలతో వచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు. ఇక టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి తమ కార్యకర్తలతో కలిసి వచ్చి రథోత్సవానికి పూజలు చేశారు. అలాగే వైసీపీ నాయకులు మురళీరెడ్డి తమ నాయకులతో వచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు. వీరికి వారి స్థానిక నాయకులు పూలమాలలు, సెలవులతో సన్మానించారు. ఆలయ అర్చకులు విష్ణు, చిత్తదుర్గ ప్రసాద్, శ్రీరాములు నేతృత్వంలో ధర్మకర్తల వంశస్థులైన శ్రీనివాసరాజు, ఇక మురళీధర సమక్షంలో పూర్ణ కుంభం, కలశాలతో డప్పు వాయిద్యాల నడుమ సాయంత్రం 5:30 తేరుబజారు మైదానంలో కొసగయ్య స్వామి రథోత్సవాన్ని అశేష జనవాహిని మధ్య లాగారు. ఈ రథోత్సవంలో కొత్తగా పెళ్లైన నూతన దంపతులు జంటగా వచ్చి రథోత్సవాన్ని తిలకించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక రథోత్సవంలో కొత్తగా పెళ్లైన జంటలు సందడి చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ మంజునాథ్, ఎస్ఐ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా పోలీస్ బందోబస్తును నిర్వహించారు.